తిరుపతిలో నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమం నిర్వహించారు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం. ఈ సందర్భంగా ఓటు హక్కు కల్పించినటువంటి అంబేద్కర్కు పూలమాల వేశారు. ఓటు హక్కుపై యువత అవగాహన కల్పించారు. సమాజంలో జరుగుతున్నటువంటి ఓటు స్కామ్లు ప్రజలకు తెలియజేయాలన్నారు. లిస్టులో ఓట్లు కనబడటం లేదు. ఓటు స్కామ్ పై సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలన్నారు బాలసుబ్రహ్మణ్యం. తిరుపతిలో 30,000 ఓట్లు స్కామ్ జరగడం సిగ్గుచేటన్నారు. ఎలక్షన్ కమిషన్ వారు ఓటు నమోదు చేసుకోవడానికి ఎంత విలువ ఇస్తున్నారో అలాగే దీనిపై సిఐడి ఎంక్వైరీలు చేయాలన్నారు. ఈరోజు జాతీయ ఓటర్స్ డే సందర్భంగా ప్రజలందరూ తెల్లవారుజామున లేచి అద్దంలో వాళ్ళ ముఖం చూసుకుంటే వాళ్ళ ముఖం కనపడడం లేదంట. పిల్లవాళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు, అన్న తెల్లారితో లేచి ముఖం అద్దంలో చూసుకుంటే కనపడడం లేదన్నా, ఏరే వాళ్ళ ముఖం కనపడుతుందిరా అన్నారు. అరే అది ఎందుకు అవుతుందిరా అంటే, అన్న నాదే కాదు మా తల్లిదండ్రులు ఎవరైతే ఉండారో వాళ్ళు కూడా ఓటర్ లిస్ట్లో వాళ్ళ పేర్లు తీసేశారు, వాళ్ళు ఫోటోలు తీసేశారు, వాళ్ళ ఐడెంటిటీ మార్చేశారు. అంటే ఈ దేశంలో డెమోక్రసీ ఆడిగిపోతుంది. 30,000 దొంగ ఓట్లని చేర్చి మా ఐడెంటిటీని మార్చి మేము బతికున్నామా చచ్చిపోయామా అని ఒక ప్రశ్న ఈరోజు అందరికీ వస్తుంది. అద్దంలో మొహం కనపడడం లేదు అంటే మా ప్రతిబింబం కూడా వీళ్ళు మాయం చేసేశారు. అంటే వీళ్ళు కేవలము దొంగ ఓట్లతో తిరుపతిలో చుట్టుపక్కల ప్రాంతాల్లో గెలవాలనుకుంటున్నారా? అదేనా మీ కోరిక? ప్రజాస్వామ్యాన్ని ఇలాంటి కళ రాసుకొని మీరు దొంగ ఓట్లు చేర్చుకొని గెలవాలనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అంటే మీకు నమ్మకం లేదు మీరు గెలుస్తారనేసి. దానికని ప్రతి ఒక్క తల్లిదండ్రుల్ని వాళ్ళ ఓటర్లను తీసేసి మీరు మీ వ్యక్తులు పెట్టుకుంటున్నారు, మీ ఐడెంటిటీ పెట్టుకుంటున్నారు. దీనికి ప్రజలందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. నాకు తెలిసి డెమోక్రసీలో ఈ నిరసన ఎప్పుడు జరగలేదు. ప్రతి ఒక్కరు అసలు నేను ఉన్నానో బతికుండానా లేదని అడిగే రోజు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. దానికి ఎవరైతే పరస్పరం వాళ్ళు ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. మేము పొలిటికల్ లీడర్ల పైన కూడా ఒక నిర్ణయం తీసుకోవాలంటున్నాము. ఖచ్చితంగా వాళ్ళని ఓటర్ లిస్టు ఎవరైతే ఈ విధంగా చేశారో వాళ్ళని ఎన్నికలకి అనర్హులుగా ప్రకటించండి. ఎలక్షన్ కమిషన్కి దృష్టికి తీసుకురండి.